అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సప్త వాహనాలపై శ్రీవారి అద్భుత ఊరేగింపు జరుగుతోంది. దర్శనం కోసం 20 గంటల పాటు భక్తులకి నిరీక్షణ తప్పడం లేదు. అలిపిరి వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. నిన్నొక్కరోజే 76,000 మంది దర్శించుకున్నారు వెంకటేశ్వరుణ్ణి. శ్రీవారి హుండీకి 3.81 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు లేక రద్దీ కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. నేడు 2.5 లక్షల మంది రాకపై అంచనా వేస్తున్నారు అధికారులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలగిరిలో భక్తజన సంద్రమయ్య అని చెప్పుకోవచ్చు. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతోంది. వరుస సెలవులు, పైగా స్వామివారి వాహన సేవలు ఒకే రోజు కావడంతో భక్తులు ఈ సందర్భంగా పోటెత్తారని కూడా చెప్పుకోవచ్చు. అలిపిరి నుంచి కొండపై వరకు కూడా ఎటు చూసినా గోవింద నామస్మరణే వినిపిస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఆదివారం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు కూడా మలయప్ప స్వామి వారు 7 విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇది చూసేందుకు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉన్నారు. కానీ రద్దీ పెరగడంతో భక్తులకు కష్టాలు అక్కడ తప్పడం లేదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శన టోకన్ల జారీ నిలిపివేయడం వల్ల భక్తులందరూ కూడా నేరుగా క్యూ లైన్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. దీనివల్ల సర్వదర్శనం కోసం ఏకంగా 20 గంటల సమయం కూడా పడుతూ ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు అన్నీ కూడా నిండిపోయి బయట క్యూ లైన్లు కూడా కిలోమీటర్ల మేర సాగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నేను ఒక్కరోజే 76,646 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 3.81 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక వాహనాల రాకతో తిరుపతి నగరం కూడా ఒక్కసారిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద కూడా వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడం జరిగింది. అలిపిరి గరుడ సర్కిల్ నుంచి కూడా లింక్ బస్ స్టాండ్ వరకు ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అదనపు సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. రథసప్తమి రోజున సుమారు 2.5 లక్షల మంది భక్తులు వస్తారని కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. వారందరికీ అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందించేందుకు భారీగా వాలంటీర్లు కూడా ఏర్పాటు చేసింది టీటీడీ.